రేవంత్ రెడ్డి అడ్డిమేరి గుడ్డి సీట్ లెక్క సాగుదప్పి కన్ను లొట్టపోయినట్టు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఏవేవో మాటలు మాట్లాడుతా ఉన్నావు. నిజంగా రేవంత్ రెడ్డి నువ్వు అయినది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరిచిపోయి ఇయ్యాల మా హరీష్ రావు గారి జపం చేయకుండా ఒక దినం కూడా ఉండలేనటువంటి పరిస్థితి నీకు దాపరించేది. కళలు కూడా మా హరీష్ రావే కనపడుతుండు నీకు. నిన్న నీ సభ మొత్తం జరిగితే నీ సభలో హరీష్ రావు జపం తప్పితే నువ్వు చేసేది ఏముంది అని చెప్పి సందర్భంగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏముంది? ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేరకుండా ఇయ్యాల నువ్వు నా విజయోత్సవాలని వారోత్సవాలని ఏదో చేస్తా ఉన్నావు. దీన్ని విజయోత్సవాలు వారోత్సవాలు మోసోత్సవాలని పెట్టుకోవడం ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా నువ్వు రుణమాఫీ అని అంటే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో నువ్వు రుణమాఫీ చేసిన పరిస్థితి. రుణమాఫీ 100% చేయొచ్చు, ఆడలకు బస్సు చేయొచ్చు, అంతే తప్పితే నువ్వు చేసింది ఏముంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. ఒకటే, నువ్వు చేసేది ఏదైనా ఉంటే రాష్ట్రానికి చెయ్యి. నీకు సాధన అయితే దమ్ము ఉంటే నీకు ఏదన్నా నీ దగ్గర సాక్ష్యాలు ఏమన్నా ఉంటే పట్టుకొని రా. కానీ ఏనో స్టేజీల మీద ఉండి అన్నాడు కదా తెలంగాణ ఉద్యమకారులను AK-47 పెట్టుకొని తరిమినట్టుగా ఇప్పుడు చేస్తానా అంటే ఇదంతా కాదు బిడ్డ. ఇది డెమోక్రసీ, స్వతంత్ర భారతదేశము. మరి నీకేం తక్కువ ఉందో మిగతా వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంటుంది. ఏమనుకోకు నువ్వు మొత్తం దీనికి ఇక జీవితకాలం నేను ముఖ్యమంత్రినే ఉంటాను నేనే ఉంటాను అనుకోకు. రేపు రాబోయే రోజులు మాయే. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రేపు లీడ్లో ఉంటుంది. మరి మళ్ళోసారి మా నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. మరి ఆయన తర్వాత మా నాయకుడు కూడా ముఖ్యమంత్రి అవుతాడు. నీ అంత చూడకుండా కూడా మేమే విడిచిపెట్టాం నిన్ను. కానీ నువ్వు మాట్లాడే మాటలు అద్దుమీరి మాట్లాడుతున్నావని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ప్రజాపాలన పేరుతోటి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నామనే ఉద్దేశంతో ఇలా విజయోత్సవాల పేరిట కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలు మీరు గెలిచిన మొదటి రోజే ప్రమాణ స్వీకారం రోజునే మొట్టమొదటి హామీ రైతు రుణమాఫీ. దాన్ని సంవత్సర కాలం పాటు సాగదీసి చివరకు హరీష్ రావు గారు అమరవీరుల స్తూపం వద్ద రాజీనామా లేఖ పట్టుకొని వస్తే తప్ప మీరు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆగస్టు 15కు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎంపీ ఎన్నికల ముందు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టి అరకొర మాఫీ చేసి ఈరోజు రైతులకు ఇచ్చినటువంటి హామీని ఎగ్గొట్టినటువంటి విషయం. అదేవిధంగా ఇవాళ 2 లక్షలు చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి నిజంగానే 2 లక్షల రుణమాఫీ ఏ గ్రామంలో ఉన్న రైతులకు అయిందా లేదా ఒకసారి మీరు మీ నాయకుల ద్వారా కానీ మీ అధికారుల ద్వారా కానీ ఒకసారి సమీక్ష చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మేము అడుగుతా ఉన్నాం, మీరు విజయోత్సవాలు పేరిట ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా, మీరు ఇచ్చిన గ్యారెంటీలలో ఏదైనా ఒక బస్సు తప్ప, ఉచిత బస్సు తప్ప ఏదన్నా ఒకటి అమలైందా? ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకి మోసం చేసే విధంగా సంవత్సర కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ పైన గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన, పార్టీ పైన వ్యక్తిగత విమర్శలు, ప్రభుత్వం పైన అడ్డగోలు అవినీతి ఆరోపణలు చేస్తూ కాలము సమయాన్ని వృధా చేసి ఈరోజు సంవత్సరం పాటు మీరు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి ఏ రకంగా మీరు విజయోత్సవాలు జరుపుతున్నారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ ఒక్క హామీ కూడా ఈ రోజున మీరు వ్యాసరచన పోటీలు పెడుతున్నారు పిల్లలకు, విద్యార్థులకు. సంవత్సరం పాటు మేము చేసినాం విజయోత్సవాలు, ప్రజాపాలన బాగా చేసినామని. అసలు ప్రజాపాలన అన్నారు, మీరు ప్రజాభవన్ అన్నారు. ప్రజాభవన్లో ఏ ఒక్క రోజన్నా మంత్రులు పోయి అక్కడ
ప్రజల నుంచి మీరు అర్జీలు స్వీకరించారా? స్వీకరించిన అర్జీలు ఎన్ని? వాటిని పరిష్కరించింది ఏంది? చెప్పడంకు ఎంతో చాకచక్యంగా ప్రజలకు వినసొంపుగా అసలు ప్రజాపాలన, ప్రజాభవను ఈ పేర్లతోటి మళ్ళా దొరల పాలన ఈ విధంగా మాటలు మాట్లాడి ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటన్నా ప్రజా సంక్షేమానికి, గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడ్డాయా? ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఈ ప్రజా విజయోత్సవాలను, ప్రజాపాలన పేరిట చేస్తున్నటువంటి విజయోత్సవాలను మీరు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ముఖ్యంగా ఈరోజు వ్యాసరచన పోటీలు విద్యార్థులు చేస్తూ ఉన్నారు. విద్యార్థులు ఏమని రాయాలల్లా? మీరు ఇచ్చిన హామీలు ఏమి నెరవేరినాయి అని రాయమంటారు. వాళ్ళు విద్యార్థులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏమి రాయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం నుంచి చేసినటువంటి మరి కార్యక్రమాలు వాళ్ళకైతే ఏవి కనబడతలేదు. ఇవాళ గురుకులాలలో పోతే పరిస్థితి చూస్తున్నాం. ఎంతోమంది విద్యార్థులు పిట్టల్లాగా ఆత్మహత్యలు చేసుకునే కడుపు నిండా తిండి తినలేని పరిస్థితి, కలుషితమైన ఆహారంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. వాటిని చూసిన నాదుడు లేడు. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయి క్యాబినెటే లేదు. వాళ్ళు ఏ విధంగా రాయాలి, ఏ విధంగా వాళ్ళకు ఈ వ్యాసరచన చెప్తున్నారో అది మీరు ఒకసారి వాళ్ళని ఎంత తప్పుదో పట్టిస్తున్నారో మీరు ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఇంకా ఒక విషయం ఇవాళ అంటున్నారు, కాళేశ్వరం లేకుండానే, కాళేశ్వరం నీళ్ళు లేకుండానే పంటలు పండినాయి అని మాట మాట్లాడుతున్నారు. మరి కాళేశ్వరం నీళ్లు లేకపోతే రంగనాథసాగర్లో నీళ్ళు ఎక్కడి, అంతగిరిలో నీళ్ళు ఎక్కడి, కొండపోచంలో నీళ్ళు ఎక్కడి, మల్లన్న సాగర్లో నీళ్ళు ఎక్కడి? ఆ నీళ్ళ ద్వారా చెరువులు నింపి, చెక్ డ్యాములు నింపి, నీటి నిల్వల ద్వారా భూగర్భ జలాలు పెంపొందింపజేసి ఇలా బోర్లల్లో, బావులల్లో నీటి మట్టం పెరిగినందువల్ల ఈ రోజున ఆరుతడి పంటలు పండించేటువంటి రైతులు కూడా మరి వరి పంట లాంటి పంటలు పుష్కలంగా పండించి వడ్లను రాబడి పెరిగి ఈరోజు ఇంత ధాన్యం ఉత్పత్తి అవుతూ ఉంది. మరి ఆ భూగర్భ జలాలు పెంపొందించేటువంటి ప్రక్రియ జరగకపోతే, ఈ రోజున కాళేశ్వరం నీళ్ళు రాకపోతే, ఈ చెరువులే నిండపోతే, ఈ చెక్ డ్యామ్లే నిండపోతే, ఈ కాలువల ద్వారా నీళ్ళు రాకపోతే, ఈ భూగర్భ జలాలు పెంపొందకపోతే ఈ ధాన్యం ఇంత గర్వం ఎట్లా పండింది అనేది ఒకసారి మీరు మరి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి. ఏ ఒక్కటైనా కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైనటువంటి పని ఈ సంవత్సరం పాటు మీరు ఏదైనా చేసిందా దాన్ని చెప్పుకోవడానికి ఏదన్నా ఒకటి ఉందా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా గురుకులాలను మొత్తం కూడా సర్వనాశనం చేసి ఈ రోజున అక్కడ విద్యార్థులు అగమ్యగోచరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళను కూడా ఈరోజు వాళ్ళకి చదువుకోవాలన్నా, అసలు హాస్టల్లో ఉండన్నా, ఇంటికి వెళ్ళిపోవాలన్నా, చదువు వాళ్ళు ఎట్లా విద్యాభ్యాసం చేయాలనేది కూడా వాళ్ళకి అంత చిక్కని పరిస్థితి. రైతులకి పట్లనేమో రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు, రైతు బంధు అయితే దాన్ని ఊసేలేదు. ఆ రైతు బంధు ఎగ్గొట్టిన డబ్బులనే తీసి రుణమాఫీకి వేసి అది కూడా పూర్తి స్థాయిలో వేయక ఇంకా 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు మరి ఇస్తారా, ఇయ్యరా, ఎగ్గొడతారా దాని కూడా స్పష్టత లేదు. రైతు బంధు మీద స్పష్టత లేదు. కౌలు రైతులకు ఇచ్చేటువంటి ఇస్తామని చెప్పి అధికారంకి వచ్చిర్రు, 12,000 రూపాయలు ఇస్తామన్నారు, దాని మీద స్పష్టత లేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి దాన్ని కూడా హామీని ఎగ్గొట్టిర్రు. అదేవిధంగా ఒక సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఈరోజు మేమే నోటిఫికేషన్లు ఇచ్చి, మేమే ఎగ్జామ్స్ పెట్టి, మేమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ప్రకటించుకోవడం చాలా సిగ్గుచేటు. విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. రైతులు అగమ్యగోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగులు, ఇటు పక్కన ఉద్యోగులు కూడా ఈ రోజున వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రిటైర్మెంట్ అయ్యి ఇప్పటికి కూడా వాళ్ళకు డిఏలు కూడా మొన్న ఇస్తామని ప్రకటించిన వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ పరిస్థితి అదేవిధంగా ఉంది. ఏ రంగం చూసినా ఇలా మహిళలకు కూడా ఇంటింటికి ప్రతి మహిళ కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు ఆ హామీ కూడా అమలు కావడం లేదు. ఆసరా పెన్షన్లు ఇవాళ 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు, అది కూడా అమలు కాలేదు. ఇవాళ గ్యాస్ కూడా ఇవాళ ప్రతి ఇంటికి కూడా మరి 400 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పారు, అది కూడా పూర్తి స్థాయిలో అమలైతే లేదు.
200 యూనిట్ల లోపల విద్యుత్తు అది కూడా పూర్తి స్థాయిలో అమలైతే లేదు. ఇంకా ఈరోజు మహిళలకు కోటీశ్వరం చేస్తామని మళ్ళీ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మీరు ఇస్తాన్న హామీలే ఇచ్చే దిక్కు లేదు. ఇంకా ఇయ్యబోయే వాటి గురించి ఆర్భాటంగా నిన్న స్టేజ్ల మీద అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజున హైడ్రా పేరుతోటి మూసీ నది పునర్జీవ పథకం అనే పేరుతోటి మరి కాంట్రాక్ట్లు ఇచ్చి ఆ కమిషన్లను వాళ్ళ పార్టీ అధినాయకత్వానికి ముడుపులు మోసేందుకే దాన్ని ఆ ప్రాజెక్టులు చేపట్టారు తప్ప నిర్మాణాత్మకంగా ప్రజా సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి ఏ ఒక్క పని కూడా చేసినటువంటి దాఖలాలు ఈ సంవత్సర కాలంలో లేవు. అయినప్పటికీ సిగ్గు శరం లేకుండా ఈరోజు విజయోత్సవాల పేరిట గ్రామాలలో ప్రజారథాలను పంపుతూ ఉన్నారు. మనం చాలా గ్రామాల్లో చూస్తున్న ప్రజారథాలు వస్తే ప్రజలు నిలదీసి వాటిని వాపసు పంపుతున్నటువంటి సంఘటనలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మరి వారికి ఇంతవరకు కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలకు సిగ్గు శరమేమని ఉంటే ఈ సంవత్సరం కాలం పాటు మీరు ఇచ్చిన హామీలు అమలు చేసిన ఏందో అది ప్రజలకు చెప్పి దమ్ము ఉంటే ప్రజలకు వచ్చి చెప్పండి. ప్రజలలో ఏ ఒక్క నాయకుడు కూడా ఇలా ప్రజా సమస్యల పట్ల అవగాహన లేక ప్రజల సమస్యలను పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా లేదు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా శంకుస్థాపనలు కానీ, ప్రారంభోత్సవాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ గ్రామంలో అన్నా జరుగుతున్నాయంటే ఎక్కడ కూడా కనబడతలేవు. గత ప్రభుత్వ హయాంలో ఇది ఎప్పుడైనా ఇలా జరిగిందా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం 200 ఉన్న పెన్షన్లు 2000 చేసినటువంటి ఘనత కేసీఆర్. ఇలా దివ్యాంగుల వాళ్ళ పెన్షన్ కూడా వేస్తామని చెప్పారు, వాళ్ళకు కూడా ఎగ్గొట్టి ఎగరామం పెట్టింది. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, వికలాంగులు, వృద్ధులు, ఇలా ఏ రంగంలో చూసినా మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా విజయోత్సవాలు, ప్రజాపాలన ఈ పేరుతోటి కాలయాపన చేసి ఇలా ఎట్లా విజయోత్సవాలు జరుపుకుంటారో ఆ నైతిక హక్కు మీకు ఎక్కడదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మళ్ళా అది పోగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ పైన మరి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏం సాధించదని మీ సంవత్సరం కాలం పాటు మీరు విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడదని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మాట ముందు కేసీఆర్ పేరు ఇస్తాడు, హరీష్ రావు, కేటీఆర్ అనే మాట మాట్లాడుతూ ఉన్నాం. అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టకపోతే, ఆయనే ఉద్యమం చేయకపోతే, ఆయనే రాష్ట్రాన్ని అన్ని పార్టీలను ఏకం చేసి దేశంలో తెలంగాణ లేకపోతే ఈ రాష్ట్రమే వచ్చేది కాదు. ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు ఎలాంటి కులమతాలకు అతీతంగా, మత కలవలు జరగకుండా శాంతియుతంగా అభివృద్ధి పథంలో, సంక్షేమ పథంలో తీసుకుపోయినటువంటి ఘనత కేసీఆర్. కేసీఆర్ కాలి గోటికి కాదు కదా, కాలి మీద ఉన్నటువంటి ఎంట్రుకకు కూడా రేవంత్ రెడ్డి అంటున్నాడు పీకలేడు. అటువంటిది కాలి గోటితో సమానం కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. నీకున్నటువంటి గర్వము, నీకున్నటువంటి ఈ ఆవేశము, ఇటువంటి మాటలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి రాబోయే స్థానిక సంస్థలు కావచ్చు, ఇంకా రాబోయే ఏ ఎన్నికొచ్చినా కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్తారు. అది రాబోయే కాలంలో జరుగుతుంది. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున మీరు పంటకు కూడా బోనస్ ఇస్తా అని చెప్తున్నారు. ఈ బోనస్ ఎక్కడ ఇస్తున్నారు? అన్ని పంటలకు ఇస్తా అని చెప్పిండు. రైతు బంధు 3 సార్లు ఇస్తామన్నాడు సంవత్సరానికి. 2 ఏందా 3 సార్లు ఇస్తామన్నాడు. 3 వేయింది, 2 వేయింది, ఒకటి కూడా లేదు. గత ప్రభుత్వం నిల్వ చేసి ఉంచినటువంటి ఎన్నికల ముందు ఉన్నటువంటి డబ్బులనే ఒక విడత ఇచ్చి అది కూడా ఎగ్గొట్టింది. నినాక మన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు రైతు బంధు బదులు బోనస్ అడుగుతున్నారు. రైతుకి బోనసే బోనస్ ద్వారా లాభం ఎక్కువ అంటున్నావు. నువ్వు బోనస్ దేనికి ఇస్తా అంటున్నావు? సన్నవడ్లకి ఇస్తా అంటున్నావు. సన్నవడ్లు రైతులకు అందరికి అవగాహన ఉన్నది, కనీస అవగాహన లేదు కనీసం కాంగ్రెస్ నాయకులు. అంటే డబ్బులు ఎట్లెగ్గొట్టాలి, రైతులకు అభివృద్ధి పేరుతోటి, సంక్షేమ పేరుతో అధికారంకి వచ్చినాము, వీళ్ళకి ఎట్లెగ్గొట్టి మా జేబులు ఎట్లా నింపుకోవాలి,
మేము ఎట్లా కాంట్రాక్ట్లు చేసుకోవాలి, ఎట్లా కమిషన్లు తీసుకున్నా యావ తప్ప బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, మేము బాగుపడాలి. ఇదే ఒక తత్వం తప్ప ప్రజలకు ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేద్దామన్నట్టు ఉద్దేశం వాళ్ళకి లేదు. ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రైతు బంధు మీద ఏమైనా క్లారిటీ ఉందా? నిన్న గొప్ప చెప్తా ఉన్నాడు, రైతు బీమా మేము అమలు చేస్తున్నాం. రైతు బీమా ఇప్పుడు కాదు, చేయబట్టి 5 ఏళ్ళు అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు గడిచిపోయినాయి రైతు బీమా కింద. ఎవరో రైతు చనిపోతే ఇంటికి 5 లక్షల రూపాయలు వారం రోజుల్లో చెక్ వచ్చేది. అది ఈయన కొత్తగా పెట్టాడు చెప్తున్నాడు. ఇలా అకాల వర్షాలకు వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన అంటున్నాడు, అలా నష్టపరిహారం ఇచ్చిన అంటున్నాడు. ఏ రైతు కూడా రాలేదు మరి మా దగ్గర 10,000 రూపాయలు. మనం కూడా ఇక్కడ నష్టపోయినాం. ఎవరికైనా వచ్చిందా? గొప్పలు చెప్పుకోవడము, మన తన డబ్బు తనే కొట్టుకొని చెప్పుకోవడం తప్ప ఆ క్యాబినెట్ మంత్రులకు భయపడి ఇలా మహబూబ్నగర్ జిల్లాకు నిధులు తీసుకుపోవడానికి ఏదో వాళ్ళ స్టేజ్ మీద నుండి వాళ్ళ మద్దతు తీసుకోవడానికి పెట్టిన సభగా భావిస్తున్నాం మేమైతే. ముఖ్యంగా హరీష్ రావు గారిని, కేసీఆర్ని విమర్శించేటువంటి స్థాయి రేవంత్ రెడ్డిది కాదు. దొడ్డిదారినే ఏదో అడ్డగోలు హామీలు ఇచ్చి ఏదో అధికారంకి వచ్చినందుకు అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయిన తప్ప ఆ త్యాగం కానీ, ఆ పోరాటం కానీ, ఆ సమయస్ఫూర్తి కానీ, ప్రజల పట్ల కమిట్మెంట్ కానీ, ఇచ్చిన హామీల మీద నిలబడి ప్రజలకు చేయాలనేటువంటి ఉద్దేశం కానీ ఎంత మాత్రం కూడా ఈ రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఏనాడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండకూడదు. అది ఏదన్నా ఉన్నదంటే తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ సమాజం పట్ల కేసీఆర్కి ఉంటుంది తప్ప ఈ రాష్ట్రం తెచ్చినోనికి ఉంటుంది ఆతృత తప్ప ఇటువంటి కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అది సాధ్యం కాదని చెప్పి సందర్భంగా తెలుస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరం పూర్తయిందని చెప్పేసి వారోత్సవాలు జరుపుతూ ఉన్నారు. అసలు ప్రజలను, అన్ని రకాల ప్రజలను మోసం చేసినామని చెప్పేసి వారోత్సవాలు జరుపుతురా, లేకపోతే ప్రజలకేదో మేలు చేసినామని చెప్పి వారోత్సవాలు జరుపుతురా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేసుకోవాలని చెప్పి కోరుతాను. విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు. అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఎందులో అంటే రైతులను మోసం చేసిరు, రైతు కూలీలను మోసం చేసిరు, అదేవిధంగా వ్యాపారస్తులను మోసం చేసిరు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇప్పటి మట్టికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వాలు ఇవి కూడా ఈ రకమైన మోసాలు చేయలేదని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా సన్న ఓట్లకే మేము రైతు బోనస్ ఇస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి మట్టికి కూడా, నిన్నటి మట్టికి కూడా సన్న ఓట్లకు బోనస్ ఇచ్చినవి 30-40 కోట్ల కంటే ఎక్కువ రిలీజ్ చేయలేదు ప్రభుత్వం. 30 కోట్లు 40 కోట్ల కంటే ఎక్కువ ఇప్పటి మట్టికి కూడా రిలీజ్ చేయలేదు. దీన్ని మేము మోసం చేసినాం, రైతులను మోసం చేసినామని చెప్పేసి విజయోత్సవాలు జరుపుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ నాయకులను. అదేవిధంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు, రైతులకు 24 గంటల కరెంటు, అదేవిధంగా రైతు బోనసు, రైతు బంధు, అదేవిధంగా ప్రతి మహిళకు 2,500 రూపాయల నగదు ఇస్తామని చెప్పి, అదేవిధంగా ప్రతి పెన్షన్దారునికి 4,000 ఇస్తామని చెప్పి, అదేవిధంగా వృద్ధుల వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్పి, ప్రతి దాంట్లో కూడా మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. దీని అందరూ కూడా, ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాళ్ళు ఇస్తా అనుకున్నటువంటి బోనస్ ఏదైతే ఉందో 500 రూపాయల బోనస్ మన చిన్నకోడూరు మండలంలో పండించినటువంటి ధాన్యానికి ఇచ్చిన బోనస్ కూడా రాష్ట్రం మొత్తం రిలీజ్ చేయలేదు ఇప్పటికీ. మన చిన్నకోడూరు మండలంలో ఇంచుమించు 3 లక్షల నుంచి 4 లక్షల ధాన్యం పంట పండుతుంది. ఒక 500 రూపాయలు, క్వింటల్కి 500 రూపాయలు ఇవ్వాలంటే 20 నుంచి 25 కోట్ల రూపాయలు రిలీజ్ చేయవలసి వస్తుంది. మీరు మొత్తం తెలంగాణలో, భారతదేశంలో మొత్తంలో తెలంగాణ మంచి పంట పండింది, అధిక దిగుబడి వచ్చింది, మన దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్తా ఉన్నటువంటి ప్రభుత్వము మీరు బోనస్ ఇవ్వాలనుకుంటే ఇంచుమించు 50-60 వేల కోట్ల రూపాయల బోనస్ ఇవ్వవలసి వస్తుంది. ప్రభుత్వం ప్రజలకు ఇవ్వలేదని చెప్పి విజయోత్సవాలు జరుపుతుందా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
మీరు కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా మీరు మోసం చేసినవి అన్నీ ఇన్ని కాదు. ముందు నిన్న పెట్టినటువంటి బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని కానీ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావును కానీ అదేవిధంగా కేసీఆర్ను కానీ తిడతా ఉన్నాడు. గతంలో చేసినటువంటి కేసీఆర్ గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు మోసాలు చేసినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే అసలు నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ముఖ్యమంత్రి పరిస్థితి ఉండేది కాదని చెప్పి తెలియజేస్తాము. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మీరు తెలంగాణ ఉద్యమ చేస్తున్నటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రజల మీదకి రైఫుల్ తీసుకొని వచ్చినటువంటి నాయకుడు నువ్వు. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ పాల్గొన్నావు? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల కష్ట నష్టాలు నీకు ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి మేము 1,00,000 కోట్లు తీసుకుపోతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు పాలమూరులో మనం ఆంధ్రాలో పంట పండినటువంటి పంటలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు జిల్లాలో పంటలు పండించినారు. అదేవిధంగా పోయిన వలసలు కూడా చాలా మంటూ తిరిగి వచ్చిన దాఖలాలు కూడా పాలమూరు జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు మీరు వచ్చినాక గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకే పాలమూరు వెనుకబడిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకుల్ని కానీ అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వచ్చినాక పాలమూరు వెనుకబడిపోయిందని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు దృష్టి పెట్టి మొత్తము అక్కడ పంటలు పండించడానికి నీళ్లు రావాలి, పంటలు పండాలనే ఉద్దేశం కొద్దీ రకరకాల ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు పంట పండే విధంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి పంటకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాం. దాన్ని మీరు ఇప్పుడు గతంలో చేసిన దాన్ని మీరు కాపాడుకుంటూ వస్తే మీరు ఉన్నదానికంటే ఎక్కువ చేయకుండా కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పాలమూరు జిల్లాకే 1,00,000 కోట్లు తీసుకుపోతామని మాట్లాడుతూ ఉన్నారు. మీరు బహిరంగ సభ పెట్టి మొత్తం తెలంగాణ ప్రజల్ని ఒప్పించి 1,00,000 కోట్లు తీసుకుపోదామనే మార్గంలో ఆలోచన చేస్తూ ఉన్నట్టున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఒక్క జిల్లాకు 1,00,000 కోట్లు ఇస్తా అంటే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితిలో ఉండరు. దాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి విజయోత్సవాలు కానీ మీ సంవత్సరము పూర్తి చేసుకున్న సంబరాలు కానీ ఎవ్వి కూడా ప్రజలను మోసం చేసినటువంటి సంబరాలే తప్ప ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సంబరాలే తప్ప వేరే కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకొని మేము రైతులకు ఏం చేసినాం ప్రజలకు ఏం చేసినామని చెప్పి ఆలోచన చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఇక ముందు మీరు ప్రజల్లోకి రండి, ప్రజల్లోకి వచ్చి ఏం చేస్తున్నాం మేము ప్రజలకు ఏం చేసినాము మేము ఇచ్చిన హామీలు ఏంటి మేము ఇచ్చిన హామీలకు అనుగుణంగా పనిచేస్తున్నామా అని చెప్పి ప్రజల్లో లోతుగా వెళ్ళినట్టుంటే మీకు తెలుస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మండల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.